చర్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో సంచలనం. రంగంలోకి ప్రస్తుతానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన రంగంలోకి దిగుతున్నారు. డీజీపీని కలిశారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. విజయారెడ్డి తల్లి అలాగే అన్న చిరంజీవి వీరిద్దరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తన భార్య పిల్లల మృతికి కారణమైన వాళ్ళని పట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేడిపల్లి డీసీపీకి డీజీపీ స్వయంగా ఫోన్ కాల్ చేసి మరి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్నారు. రక్షణ కల్పిస్తామని ఇటు సురేందర్ రెడ్డికి భరోసా ఇచ్చారు డీజీపీ. నిందితులను శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారంటూ ఇటు సురేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద ఎన్నో ట్విస్టులు ఎన్నో టర్న్స్ తర్వాత ఇటు విజయారెడ్డికి తన పిల్లలకి నిజంగానే న్యాయం జరగబోతుందా, వాళ్ళు చనిపోవడానికి కారణమైన వ్యక్తులపైన ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి, వాళ్ళని పట్టుకోవాలి అంటూ ఇటు భర్త సురేందర్ రెడ్డి డీజీపీనే కలిశారు. సో మొత్తం మీద ఆ నిందితులు ఎవరు, ఇటు అన్న అలాగే తల్లి వీళ్ళే ప్రధాన నిందితుల, వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం మీద ఇటు సురేందర్ రెడ్డి ఏం మాట్లాడారు డీజీపీతో, దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల సురేందర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. చెర్లలో ఘటనకు సంబంధించి విజయారెడ్డి ఇద్దరు పిల్లలు మరి చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన బలవన్ మరణానికి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. విజయారెడ్డి భర్త బయటకు వచ్చి నాకు థ్రెట్ ఉంది, నా భార్య పిల్లలు కూడా దూరం అవడానికి కారణం ఎవరో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. అలాగే డీజీపీ దగ్గరకు కూడా వచ్చారు. మరి డీజీపీ గారిని కలిశారా, కలిస్తే ఏమన్నారు, ఏంటి అసలు ఇక్కడ రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏం చెప్పారండి? డీజీపీ గారిని కలిసారా? డీజీపీ గారిని కలిశానండి. సార్ అన్ని విన్నాడు, చూశాడు, అన్ని కంప్లైంట్ చూశాడు, విన్నాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నీకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. ఖచ్చితంగా ఫర్దర్ ఏం చేయాలో సార్ ఫోన్ చేశాడు కొంతమందికి. డీజీపీ అంటే ఉప్పల్ డీసీపీకి చేశారు. అతను కలమని చెప్పాడు, నీకు న్యాయం జరుగుతుందని చెప్పాడు. చెప్పాడు. మరి అక్కడ డీసీపీ ఏమైనా మాట్లాడారా సార్ తో? లేదండి, సార్ ఫోన్ చేసినప్పుడు లేపలేదు, అంటే వేరే బిజీలో ఉన్నా. నేను కలుస్తానండి, ఇప్పుడు పోయి ఉప్పల్ పోయి డీజీపీని కలుస్తాను. డైరెక్ట్ డీజీపీ సారే డీసీపీకి కాల్ చేశారా, మీ ముందే చేశారా? అవునండి, మా ముందే చేశారు. ఓకే, సారు ఆ టైంలో లేపలేదు, కానీ ఇప్పుడు నేను పోయి కలుస్తాను. కలిసి సురేష్ కుమార్ గారికి నేను ఇచ్చేస్తానండి. ఈ జీఆర్పీ పోలీసులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు రైల్వే పోలీసులు? ఇప్పుడైతే ఏం లేదండి, రేపు కలుస్తాను వాళ్ళంటే, రేపు కలిసి వాళ్ళ దగ్గర నుంచి గట్రా అడిగాడు సారు, ఏమైంది అక్కడ, ఏం జరిగిందని అడిగాడు. నేను రేపు పోతాను సార్, రేపు పోయి తెలుసుకుంటానని చెప్పాను. చూసాం కదా, మరి డీజీపీ గారినే డైరెక్ట్ గా కలవడం జరిగింది. డీజీపీ స్పందించడం కూడా జరిగింది. డైరెక్ట్ గా డీజీపీ మరియు ఉప్పల్ డీసీపీకి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఈ కేసు మీద మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిపిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి మాట ఇవ్వడం కూడా జరిగింది సురేందర్ రెడ్డికి. మరి అందుకే ఇప్పుడు జీఆర్పీ పోలీసులు కూడా దీని మీద స్పందించబోతున్నారా? డీసీపీ తోటి డీజీపీ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విజయారెడ్డి ఇద్దరు పిల్లలు అంటే తల్లి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎందుకు ఈ ప్రపంచానికి దూరం అయ్యారనే మిస్టరీ వీడబోతుందా అని చాలా ఉత్కంఠంగా కూడా మారబోతుందేమో అని అనిపిస్తున్న ఎడల కూడా డీజీపీ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి డీజీపీ స్వయంగా కల్పించుకున్నారు కాబట్టి, డీసీపీకి కాల్ చేశారు కాబట్టి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు బయటపడే రోజులు చాలా తక్కువ సమయమే ఉంది అని కూడా అనుకోవచ్చు. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV. రైట్, మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన న్యూస్. తల్లి ఇద్దరు పిల్లలు, మరి తల్లి పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు, అంతగా ఏం జరిగింది అంటూ తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచింపజేశాయి. ఒక్కసారి ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ అనే ఒక స్ట్రక్చర్ని కూలదీసేసాయి. అలాంటి ఒక సంఘటన ఎంతోమంది ఆర్టీవీకి కాల్ చేసి బాధపడ్డారు. అలాంటి సంఘటనకు సంబంధించి మరి దాని తర్వాత ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు, ఇటు సురేందర్ రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మాత్రం ఇటు అన్న తల్లి వీరిద్దరే కారణం, వీళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ, అలాగే తనకు ప్రాణ రక్షణ, తన ప్రాణాలకు ముప్పు ఉంది, రక్షణ కల్పించాలి అంటూ ఇటు డీజీపీ శివధర్ రెడ్డిని సురేందర్ రెడ్డి కలిశారు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు తల్లి అలాగే పిల్లలు ఇద్దరు
ఆ ఘటనకు పాల్పడిన తర్వాత ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయినాయి. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం చూస్తే మొదటగా ఈ డెసిషన్ తీసుకునే ఒక్కరోజు ముందు విజయారెడ్డి తన కూతుర్ని తన కూతుర్ని హాస్టల్కి పంపించింది. ఒక 2 రోజుల ముందు మళ్ళీ ఈ డెసిషన్ తీసుకున్న సాయంత్రం కూతుర్ని కొడుకుని ఇద్దరిని హాస్టల్ నుంచి వెనకకి తీసుకొచ్చింది. అంటే 2 రోజుల ముందు దాకా కూడా అన్ని సవ్యంగానే ఉన్నాయి. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక మాట చెప్పుకొచ్చారు. అప్పుడు ఈ మధ్యకాలంలో గొడవలు జరిగాయి, ఇటు గట్టిగా అరుచుకుంటూ మాట్లాడారు అంటూ తన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు కొంతమంది చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక అన్న అలాగే తల్లి ఇటు సురేందర్ రెడ్డి భర్త సురేందర్ రెడ్డిని ఆయనని భయపెట్టే ప్రయత్నం, తనని చంపేస్తానని బెదిరించడం, అలాగే ఇంట్లో ఉన్న డబ్బులు కావచ్చు, ఇంట్లో ఉన్న నగలు, వీటన్నిటిని కూడా మాయం చేసేశారు. ఇలాంటి వాటన్నిటిని వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటకు తీసుకురావాలి అంటూ ఇటు డీజీపీని కలవడం, మరో పక్కన రైల్వే పోలీసుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. దీనికి సంబంధించి మొత్తంగా ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు చాలా ట్విస్టులు టర్న్స్ అని చెప్పాలి. అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కసారి తలలు పట్టుకున్నారు. ఎంతోమంది మహిళలు అలాగే ఇంట్లో ఉండే గృహిణులు వీరందరూ కూడా బాధపడ్డారు. ఎంతోమంది ఆర్టీవీ కాల్ చేసి ఏడ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి, మనందరికి తెలిసిందే. సో ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మరి సురేందర్ రెడ్డి ఆయనకు ప్రాణహాని ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దానికి వచ్చింది, ఆయనకు పోలీసులు ఏం హామీ ఇచ్చారు? ఎస్ కళ్యాణ్, మీరు చెప్పినట్టుగానే కూడా చాలా మంది 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది కామెంట్లు చేయడము, ఫోన్లు చేయడము, ఎందుకు ఆ తల్లి పిల్లలకు న్యాయం జరగలేకపోతుంది, జరిపించలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు మర్చిపోయారు అని కూడా చెప్పుకొచ్చారు చాలా వరకు కామెంట్లు. తల్లి పిల్లల్ని మొత్తానికి మర్చిపోయారా అంతా, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇటు మీడియా వ్యవస్థ కావచ్చు, ఇక ఇంతటితోటి క్లోజ్ అయినట్టేనా అని కూడా బాధపడ్డ దాఖలాలు కూడా చూసాం. కానీ ఎప్పుడు కూడా ఆర్టీవీ మర్చిపోలేదని మరోసారి రుజువయ్యింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు విజయారెడ్డి ఇద్దరు పిల్లలు బలవన్ మరణానికి పాల్పడ్డప్పుడు విజయారెడ్డి భర్త తనొక షాక్లో ఉండి ఎటువంటి సమాధానం చెప్పలేక నోరు విప్పలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. తరువాత విజయారెడ్డి తల్లి ఇటు సురేందర్ రెడ్డి పైన చేస్తున్నటువంటి ఫోర్స్ కావచ్చు, సురేందర్ రెడ్డిని బెదిరించిన బెదిరింపులు కావచ్చు, ఆ తర్వాత సురేందర్ రెడ్డికి అర్థమయ్యి అప్పుడు అనుమానం మొదలయ్యి నా భార్య పిల్లలు బలవన్ మరణానికి వాళ్ళంతల వాళ్ళు కఠిన నిర్ణయం తీసుకోలేదు, అలా ప్రేరేపించారు, దానికి కారణం ఎవరై ఉంటారు అని చెప్పేసి నాకు అనుమానం వీళ్ళ మీదే వస్తుంది అని చెప్పి మరోసారి మేడ్పల్లి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఫిర్యాదు చేసిన ఎడల కూడా ఎందుకు ముందుకు సాగట్లేదు ఈ కేసు అనే ఒక ఆలోచనతోటి కూడా సురేందర్ రెడ్డి డీజీపీని కలవాలి, నేను కలిస్తేనే నాకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే రోజుకు నాకు కూడా బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను కాపలా కాస్తున్నారు, చాలా మంది నన్ను ఫాలో అవుతున్నారు, ఏ క్షణమైనా నన్ను ఏదైనా చెయ్యొచ్చు, కాబట్టి ఇక్కడ నాకు అనుమానము వ్యక్తమైంది, నా భార్య పిల్లలు ఈ రోజు నా కుటుంబమే నాకు దూరం అవ్వడానికి కారణం వేరే వ్యక్తులు ఉన్నారు అంటూ 3 పేర్లు మెన్షన్ చేసిన దాఖలాలు కూడా మనము ఫిర్యాదు కాపీలో అయితే చూసాము. ఆ ఫిర్యాదు కాపీనే నిన్న డీజీపీ ముందు పెట్టడం జరిగింది. డీజీపీ శివధర్ రెడ్డి కూడా వెంటనే స్పందించి దాదాపు ఒక అరగంట సేపు టైం ఇచ్చి ఈ కేసును అంత ఈజీగా మేము వదిలిపెట్టాము, ఎందుకంటే ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మర్చిపోలేని కేసు, 2 పిల్లలు చేతికి ఎదిగిన పిల్లల్ని ఇలా ప్రలోభ పెట్టారు అని చెప్పేసి కూడా డీజీపీ మాట్లాడుకొచ్చారు అని చెప్పేసి సురేందర్ రెడ్డి చెప్పారు. వెంటనే డీసీపీకి, ఉప్పల్ డీసీపీకి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి నిన్న ఆఫ్ ది రికార్డు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయి చెప్పిన విషయం కూడా, డీసీపీని కలిశాము, డీసీపీ మేడ్పల్లి ఏసీపీకి కాల్ చేశారు, ఈ కేసు ముందుకు తీసుకెళ్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళ వెనకాల అంటే వీళ్ళు ప్రపంచానికి దూరం అవ్వడం వెనకాల ఎటువంటి వాళ్ళున్నా బయటికి తీస్తాం, ఖచ్చితంగా చర్యలు చేపడతాము అని చెప్పేసి మాట ఇచ్చారు అని చెప్పి సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆందోళన చెందిన వ్యక్తి, 2 చేతికెళ్ళి ఎదిగిన పిల్లలు, ఇటు విజయారెడ్డి ప్రపంచానికి దూరం అయ్యారు, అన్యాయంగా ఇదైపోయారు అని బాధపడ్డ వాళ్ళందరికీ కూడా వాళ్ళ
అనుమానాలకు వాళ్ళు బాధపడ్డ ఆ బాధకు ఒక సొల్యూషన్ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా డీజీపీ శివధర్ రెడ్డి రంగంలోకి దిగారు కాబట్టి ఖచ్చితంగా దాని వెనకాల ఎలాంటి వాళ్ళున్నా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కళ్యాణ్, అయితే నిర్మల, దీనికి సంబంధించి ఇటు అన్న చిరంజీవి కానీ తల్లి పుష్పలత విజయారెడ్డి అన్న కానీ అలాగే పుష్పలత తల్లి కానీ వీరెక్కడైనా మాట్లాడారా? దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? గతంలో మనం చూస్తే కనుక వీళ్ళు ఎన్నోసార్లు మీడియాని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మీరు ఎందుకు ఇంత లోతుగా వివరాలన్నీ తవ్వే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరగలేదు, అది దురదృష్టవశాత్తు జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి భర్తనే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తున్నాడు. మరి వాస్తవానికి ఏమీ లేకపోతే సురేందర్ రెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తాడు? గతంలో మాట్లాడిన మాటలని చిరంజీవి ఇప్పుడు ఎందుకు బల్లగుద్ది మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు ఇంటి పట్ట ఉండడమో మీడియాని తప్పించుకొని తిరిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మీడియా కొన్ని ఛానళ్లలో మాట్లాడడం కూడా జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది. ఇటు విజయారెడ్డి అన్న కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇటు సురేందర్ రెడ్డే కారణము విజయారెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప ఎటువంటి ఆధారాలు అయితే చూపించడం లేదు. ఆధారాలు అడిగేసరికి కూడా మీడియాని మళ్ళీ తప్పే పడుతున్నాడు అక్కడ చిరంజీవి. మీరు డబ్బులు తీసుకున్నారు సురేందర్ రెడ్డి దగ్గర, అందుకే ఇలా మాట్లాడుతున్నారని పలు ఛానల్స్ కూడా నిందించడం జరిగింది, వాళ్ళ పైన గొడవ పడడం కూడా జరిగింది. మరి తన దగ్గర ఎటువంటి రుజువులు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ జీఆర్పీ పోలీసులు కావచ్చు, మేడ్పల్లి పోలీసులు కావచ్చు, ఇటు చిరంజీవిని కానీ చిరంజీవి తల్లిని కానీ ఎవరిని కూడా విచారించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. మరి సురేందర్ రెడ్డి పక్కాగా నాకు వీళ్ళ మీదనే అనుమానం ఉంది అని చెప్పి ఎందుకు అనుమానం ఉందో కూడా తను అన్ని ప్రూఫ్స్తో కూడా బయట పెట్టడం కూడా జరిగింది, అన్ని ఆధారాలు చూపించడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్లినటువంటి బంగారం, వెండి, డబ్బులు, దస్తావేజులకు సంబంధించినటువంటి ఆడియోని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎవరైతే ఇవన్నీ తీసుకెళ్లి ఇక్కడ విజయారెడ్డి తల్లికి అప్పచెప్పారో ఆవిడ మాట్లాడిన మాటలు, రేఖ మాట్లాడిన మాటలు కూడా ఆడియో రూపంలో కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చిరంజీవి తల్లి ఇద్దరు కూడా మీడియాని తప్పుపట్టే దాఖలాలు అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర సురేందర్ రెడ్డే నిందితుడు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళు బయట పెట్టలేకపోయారు. కానీ ఇటు చూసుకున్నట్లయితే మరి వీళ్ళేమన్నా అంటే వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ నిందితునిగా సురేందర్ రెడ్డిని నిరూపించడానికి ఎటువంటి ప్లాన్లు చేస్తున్నారనే దాని పట్ల కూడా ఇప్పుడు అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లు కూడా చూస్తున్నాం మనము. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ సురేందర్ రెడ్డికి న్యాయం చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా డీజీపీ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే డీజీపీ శివధర్ రెడ్డే స్వయంగా నేనే దీన్ని హ్యాండిల్ చేస్తాను కాబట్టి డీసీపీతో మాట్లాడతానని చెప్పి నిన్న డీసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. కళ్యాణ్, రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు భర్త సురేందర్ రెడ్డి తన ప్రాణాలకి ముప్పు ఉందంటూ ఆయన డీజీపీని కలవడం, అలాగే ఈ కేసుని త్వరగా ఒక కోలిక్కి తీసుకురావాలంటూ ఇటు ప్రధానంగా ఆరోపణలు అయితే చిరంజీవి అలాగే తల్లి పుష్పలత వీరిద్దరే మరి ఇంకొక పేరుని జతపరుస్తూ మొత్తంగా ముగ్గురు పేర్లని ఇటు డీజీపీకి అలాగే డీసీపీకి వీరందరికీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి జీఆర్పీ అలాగే లోకల్ పోలీస్ సమన్వయంతో ఈ కేసుని తొందరగానే ఛేదించే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఈ కేసుని కావాలనే జాప్యం చేస్తున్నారు, దీని వెనక ఎవరన్నా ఉన్నారని మీరు భావిస్తున్నారా? విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో పాటు చనిపోవడానికి కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలన్నీ కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.